బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి ఒకరిని టార్గెట్ చేస్తోంది. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అతడు ఆమెకు అడ్డుగా మారిపోతున్నాడు. అందుకే అతని అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అతడు ఎవరో అర్థమైంది అనుకుంటా. బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అలీ రజా. స్టార్టింగ్ లో అతడు అస్సలు టాప్ ఫైనలిస్ట్ గా ఉంటాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలా అనుకున్న తరుణంలో ఉన్నట్టుండి షాక్ ఇచ్చాడు. పక్కనే ఎంత డౌన్ కంటెస్టెంట్ ఉన్నా అలీ రజాని హౌస్ నుంచి బయటకు పంపించేశాడు బిగ్ బాస్. మళ్ళీ వస్తాడు అనుకుంటే రాలేదు సరికదా, మిగతా వాళ్ళు ఎవరెవరో వచ్చారు. తీరా అనుకోని టైంలో గేమ్ మంచి ముదిరి పాకాన పడుతున్న సమయంలో హౌస్లోకి ఎంట్రీ ఇప్పించాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ 6 ప్యాక్ హీరోని. మొత్తానికి అలీ రజా హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటిదాకా నేనే విన్నర్ అనుకున్న శ్రీముఖి కాస్త మళ్ళీ మైండ్ గేమ్లో పడిపోయింది. అలీ రజాకి బయట ఏం జరుగుతుందో తెలుసు, లోపల కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారో అతనికి ఐడియా ఉంటుంది. 40% అతను అలాంటి ఐడియాలజీతోనే గేమ్ ఆడతాడు. కాబట్టి చాలా వరకు టఫెస్ట్ కంటెస్టెంట్గా మారే అవకాశం ఉంది. మొన్న పెట్టిన కిస్ అండ్ కిల్ గేమ్ ద్వారా ఈ విషయాన్ని శ్రీముఖి బాహాటంగానే ఒప్పేసుకుంది. నాకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే అలీనే, అందుకే అతని హౌస్ నుంచి పంపించేస్తానంటూ తన కత్తితో పదును పెట్టి మరి కిల్ అండ్ కిస్ దాంట్లో కిల్ని సెలెక్ట్ చేసుకుంది అలీ కోసం. సో గేమ్ టఫ్ అవుతున్న సమయంలో మాస్కులు తీసేయాలి అనేది చెప్పక్కర్లేదు. ఇలా శ్రీముఖి చేసిన చేష్టల వల్ల క్లియర్గా కనిపిస్తోంది. సో తనకి టఫెస్ట్ కంటెస్టెంట్గా మారిన అలీ పరిస్థితి రాబోయే రోజుల్లో టాస్కుల రూపంలో పని చెప్తుందా? ఇక ఆ లిస్ట్లో వరుణ్, బాబా భాస్కర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వాళ్లపై ఎలాంటి పదునైన వ్యాఖ్యలు చేస్తుందో చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.